అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓ ప్రవక్త, నీ భార్యలతో మరియు నీ కుమార్తెలతో మరియు ముస్లింలైన లేదా విశ్వాసులైనటువంటి స్త్రీలతో కూడా నీవు ఈ విధంగా చెప్పు. తమ పైనుండి వస్త్రాలను తమపై వేసుకోమని చెప్పు. వారు గుర్తించబడటానికి మరియు హింసించబడకుండా ఉండటానికి అది మరింత సముచితం. మరియు అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఇది అల్లాహ్ యొక్క వాక్కు, అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఓ ప్రవక్త, నీ భార్యలతో, నీ కుమార్తెలతో, విశ్వాసులైన స్త్రీలతో తమపై వస్త్రాలను తమపై కప్పుకోమని చెప్పు. అది వారికి మరింత గౌరవప్రదమైనది మరియు వారికి అన్యాయం జరగదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. మరి ఇదే కాకుండా ఎవరు పరదా ఎలా పాటించాలి, ఏ వయసు మరియు ఎవరి ముందు ఎలా ఉండాలి, భర్త ముందైతే ఎలా, మామ ముందు, తల్లి ముందు, తండ్రి ముందు, బంధుమిత్రుల ముందు ఎవరి ముందు పరదా ఉండాలి, ఎవరి ముందు ఉండనవసరం లేదు, మరియు పరదా ఉంటే ఏంటి, పరదా ఉండకపోతే ఏంటి, మరి ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్.